ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకొని ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రియులారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే యోబు తన జీవితంలో ఎదురైతున్నటువంటి తుఫాన్లు బట్టి అల్లకల్లోలంగా ఉన్నటువంటి తన జీవితము, తన యొక్క స్థితిని బట్టి అక్కడున్నటువంటి స్నేహితులు తన యొద్దకు వచ్చి దూరంగా నిలబడి యోబుని పరీక్షిస్తూ ఉన్నారు. యోబుతో మాట్లాడకుండా దూరంగా నిలబడి యోబుని చూస్తూ ఉన్నారు. యోబు ఎంతో బాధను, వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు యథార్థవర్తనుడిగా, న్యాయవంతుడిగా ఉంటూ ఆ ఊజు దేశమంతట్లో కూడా భక్తి కలిగినటువంటి వాడిగా జీవించాడని చెప్పి దేవుని చేత, సాతాను చేత మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి యోబు మంచి భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యోబుని దేవుడు పరీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలోనే సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి యోబుని శోధిస్తూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితిలో యోబు ఏమాత్రము కూడా భక్తి జీవితంలో కదిలించబడలేదు. యోబు ఏమాత్రము కూడా అన్యాయంగా నా దేవుడు అన్యాయం చేశాడని చెప్పి ఏ రోజు కూడా దేవుని అతను దూషించలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి సందర్భంలో మరొక్క మాట యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో వేయబడి తన భక్తి జీవితంలో సడలిపోకుండా, విశ్వాస జీవితంలో సడలిపోకుండా, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, దేవుని ఉన్నటువంటి ప్రేమను కోల్పోకుండా మొదటి ఉన్నటువంటి ప్రేమ, మొదటి ఉన్నటువంటి భక్తి, ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో అదే విశ్వాసము, అదే భక్తి, అదే ప్రేమ, అదే పట్టుదల ఏది కూడా యోబులో తగ్గినట్లుగా మనం ఏ అధ్యాయంలో కూడా మన కంటికి కనిపించట్లేదు. ఎక్కడ కూడా అతను కదిలించబడలేదు. ఎక్కడా కూడా అవిశ్వాసంగా అతను మాట్లాడలేదు. ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయం చేశాడనేటువంటి మాట కూడా యోబు నోట నుంచి రాలేదు. ప్రియులారా, చూడండి, అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటున్నాడు. నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని నీకు మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మీ కుటుంబాల్లో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో పోరాటాల మధ్యలో నీ ప్రయాణం సాగుతూ ఉంది కదా. నీ కుటుంబం కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో ఆటంకాలు, ఎంతగానో అలజడులు, చుట్టూ కూడా కారు మబ్బులు అలుముకొని ఉన్నట్లుగా భయంగా నీ జీవితము గడుపుతూ ఉన్నావు కదా. నీ కుటుంబం కూడా గడుపుతూ ఉన్నది కదా. నీ భార్య, నీ పిల్లలు, నీవు క్షణము ఒక యుగంగా నీ కుటుంబం వెళ్ళబుచ్చుతూ ఉంది. ఈరోజు నీ యొక్క రోజు ఒక సంవత్సరం వలె గడుస్తూ ఉన్నట్లుగా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. ఈరోజు నీ జీవితం కూడా కష్టాల వలయంలో చిక్కుకొని, ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో నువ్వు చిక్కుకొని, అనారోగ్యంతో కుమిలిపోతూ
అనేకమైనటువంటి ఒత్తిడుల చేత నీ జీవితం సాగిపోతూ ఉంది కదా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను చేసిన ప్రార్థనలు ఎక్కడికి పోయాయి, నేను చేసినటువంటి భక్తి ఎక్కడికి వెళ్ళింది, నేను చేసినటువంటి దాన ధర్మాలు ఎక్కడికి వెళ్ళాయి, నేను ఎంతగానో దేవుల్లో భయభక్తులు కలిగి బ్రతికాను కదా, ఈరోజు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది, నేను నా భార్య నా పిల్లలు ఎందుకు ఇలా రోడ్డును పడిపోయాము, ఈరోజు నా దేవుడు నా ప్రార్థన ఎందుకు వినలేదు, నాకేంటి ఈ సిచ్యువేషను, నాకేంటి ఈ స్థితి అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియులరా, నీ విశ్వాసపు జీవితాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. యోబు యొక్క జీవితాన్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. సాతానుకు అనుమతించాడు. సాతానుడు వచ్చి గూడు రేపింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు నోటి మాటతో కూడా దేవుని అన్నడు కూడా దూషించలేదు. అక్కడ అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ కుటుంబానికి కూడా నీ జీవితానికి కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని సాతానుకు అనుమతిచ్చాడు దేవుడు. సాతాను నీ కుటుంబంలో నీకు ప్రవేశించి అనేకమైనటువంటి అలజడిని సృష్టిస్తూ ఉంది. సాతాను నీ గృహంలోనికి నీ జీవితంలో నీకు ప్రవేశించి ప్రశాంతంగా ఉన్నటువంటి నీ జీవితంలో అలజడులు కలగచేస్తూ ఉన్నాడు, తుఫాన్లు కలగచేస్తూ ఉన్నాడు, కలవరాలు పుట్టిస్తూ ఉన్నాడు, భయాన్ని పుట్టిస్తూ ఉన్నాడు, ఆందోళనను పుట్టిస్తూ ఉన్నాడు. క్షణము ఒక యుగంగా మారిపోతూ ఉంది నీకు. ఒక రోజు ఒక సంవత్సరంగా గడుస్తూ ఉన్నది నీ జీవితంలో. అయినా సరే నువ్వు ఈ సమయంలో ఎలా ఉండాలో తెలుసా? నేను చేసేటువంటి భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది. నేను ఇంతకాలం ఏదైతే భక్తి చేశానో, ఇంతకాలం ఏ దేవుని అయితే పూజించానో, ఇంతకాలం ఏ దేవుని మీద అయితే ఆధారపడ్డానో, ఇంతవరకు ఏ దేవుని అయితే నేను ఆరాధించానో, ఆ దేవుడు నాకు అన్యాయం చేయడు, ఆ దేవుడు మీద నా భక్తి నేను విడిచిపెట్టను అని చెప్పేసి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించే రీతిగా నీ నోటి నుంచి విశ్వాసపు పలుకులు నీవు మాట్లాడాలని ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, యోబు మనందరికీ మాదిరికరంగా ఉన్నాడు. అతను కూడా మనకులాగే కుటుంబం, అతనికి కూడా మనలాగే భార్య పిల్లలు అంతా కూడా ఉంది. అయినా సరే, అన్నీ కోల్పోయినా సరే తన విశ్వాసములో సడలిపోలేదు, తన భక్తి జీవితంలో సడలిపోలేదు. తను అంటూ ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు. ప్రియులారా, యోబు ఏ విధమైనటువంటి విశ్వాస పలుకులు మాట్లాడుతూ ఉన్నాడో నీ నోటి నుంచి కూడా నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే, ఈ సంవత్సరం కాకపోయినా మరలా వచ్చే సంవత్సరానికైనా సరే దేవుడు మరలా నా కుటుంబాన్ని నిలబెడతాడు, దేవుడు మరలా నా జీవితాన్ని నిలబెడతాడు, దేవుడు మరలా పడిపోయిన నా స్థితి నుంచి లేవనెత్తుతాడు. ఈరోజు కృంగినటువంటి నా జీవితాన్ని మరలా దేవుడు లేవనెత్తుతాడు. పడినటువంటి వాడిని పడిపోయినట్లుగా నా దేవుడు ఉంచడు. ఈరోజు నా జీవితాన్ని దేవుడు లేవనెత్తుతాడని చెప్పేసి ఒక విశ్వాసముతో నువ్వు బ్రతికినట్లయితే, ఒక నిరీక్షణతో నువ్వు బ్రతికినట్లయితే, దేవుని మీద నీకున్నటువంటి నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు అని చెప్పి ఈ వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుల్లో నువ్వు ఎంత యథార్థంగా నడుచుకున్నావో, దేవుల్లో నువ్వు ఎంత నమ్మకత్వంగా నడుచుకున్నావో, దేవుల్లో నువ్వు ఎంత భయభక్తులు కలిగి జీవించావో నీ ప్రవర్తనే నీకు సమాధానం కలగచేస్తూ ఉంటుంది. నీ ప్రవర్తనే, నీ భక్తి జీవితమే దేవుని మీద నీకు నిరీక్షణను పుట్టిస్తూ ఉంటుంది. బిడ్డలారా, కనుక ఒకప్పుడు చేసేటువంటి భక్తి ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అదే భక్తి జీవితాన్ని కొనసాగించు. ఒకప్పుడు ఎలా విశ్వాసంతో ఉన్నావో ఇప్పుడు కూడా అదే విశ్వాసాన్ని కొనసాగించు దేవుళ్ళు. ఒకప్పుడు ఎలా నిరీక్షణ కలిగి ఉన్నావో ఇప్పుడు కూడా దేవుళ్ళ నిరీక్షణ కలిగి ఉండు. ఒకప్పుడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడేవాడవో మరలా నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. నిన్ను దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది.
నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారాన్ని కలగచేస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, నువ్వు ఏ విధమైనటువంటి భక్తి చేస్తున్నావో ఆ భక్తే నిన్ను లేవనెత్తుతూ ఉంటుంది. నీవే విధమైనటువంటి భక్తి దేవుని ఎదుట కనపరుస్తూ ఉన్నావో నీ చేసేటువంటి భక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. బిడ్డలారా, దయచేసి కలవరపడకండి, దేవుని మీద డిపెండ్ అవ్వండి. ఆయన మీద ఆధారపడినటువంటి వారిని ఆయన ఎన్నటికీ కూడా సిగ్గుపరిచేవాడు కాదు బిడ్డలారా. కనుక దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకోండి. యోబు జీవితాన్ని లేవనెత్తిన రీతిగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును కూడా ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. బిడ్డలారా, నిరీక్షణ కలిగి జీవించండి, భక్తి కలిగి జీవించండి, దేవుని మీద నమ్మకాన్ని కనపరుచుకోనండి. దేవుడు ఇట్టి మాటలు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాల వేళ ఎవరైతే ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. వారు చేసేటువంటి భక్తి, వారు కనపరిచేటువంటి విశ్వాసమే వారిని లేవనెత్తినట్లుగా సహాయం చేయండి. యోబును లేవనెత్తిన మాదిరిగా నీ బిడ్డల జీవితాలను కూడా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాను, బలపరచమని వేడుకుంటున్నాను. ఎక్కడ అవమానానికి గురవుతున్నారో, ఎక్కడ నిందించబడుతున్నారో, ఎక్కడ సమస్యలో చిక్కుని ఉన్నారో, అవమానకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించమని వేడుకుంటున్నాను. లేవనెత్తి బలపరిచి ఆయన నీ బిడ్డలను ఒక సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను. వారి జీవితాలలో నీ మేలుల చేత నింపమని వేడుకుంటున్నాను. నా దేవుడు నా కుటుంబంతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదని చెప్పి సాక్ష్యంగా వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాను. ప్రభా, నీకు వందనాలు. ఎవరు కూడా విశ్వాసంలో సడలిపోకుండా నీ యందు వారి భక్తిని కనపరుచుకోవడానికి సహాయం చేయమని మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించి బలపరచమని, ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.